ఈ రాత్రి మీకు ఇచ్చే ఉపదేశం ఒకటే, మీ జీవితంలో మీకు తెలియకుండా మీ వెనక చాలా జరుగుతున్నాయి. దేవుడు, దెయ్యం అనే రెండు శక్తులు మీ వెనక పనిచేస్తున్నాయి. మీరు ఏ శక్తికి లోబడతారో మీ ఇష్టం. అబ్రహాం గారు ఒకటే అనుకున్నారు, ఈజిప్ట్కి వెళ్ళాను, నాకు దెబ్బ పడింది, నాకు సెట్ కాదు. మరి అక్కడికి వెళ్ళిపోయాడు, ఎడారిలోకి వెళ్ళిపోయాడు. ఏంటా ఎడారి? కనాన్లోకి వెళ్ళిపోయాడు. సెట్ కాని చోట ఉండకండి. మీరు మంచిగా ఉండగలుగుతారు అన్న చోటే ఉండండి. వీడితో ఉంటే పాడైపోతానని అనిపిస్తే వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేయండి, మీరు మొహమాటంగా కట్ చేయండి. ఇక్కడ ఉద్యోగం చేస్తే నా జీవితం మొత్తం పాడైపోయింది అనుకుంటే అక్కడ మానేయండి, ఇంకో దగ్గరికి వెళ్ళండి. రూపాయి తక్కువైనా పర్లా. కొంతమంది రూపాయి ఎక్కువ కోసం చూస్తుంటారు. అబ్బాయి ఇక్కడైతే 5,000 ఎక్కువ ఇస్తారు. ఎంత డబ్బు పెరిగే కొంది నువ్వు పాపం చేయడానికి అంత ఆస్కారం పెరిగిపోతా ఉంటది. 10,000 అయినా పర్లా. దేవుణ్ణిలో నువ్వు భక్తిగా ఉండటానికి అనుకూలమైన వాతావరణం ఉన్న చోటే పని చేసుకో. సంఘానికి రాదే, కొన్ని చోట్ల ఆదివారం కూడా సెలవు అయినా చేస్తాడు, వెళ్ళిపోయి 5,000 ఎక్కువ ఇస్తున్నాడు, కక్కుర్తిపడి. ఆదివారం నువ్వు సభలకు రాలేనప్పుడు అసలు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందే నువ్వు రూపాయి సంపాదించుకోవటానికి. ఆ సంపాదనలో నువ్వు దేవుడిని మర్చిపోతే ఎలా? ఆ సంపాదన ఇచ్చినోడే నీకు దేవుడు కదా. ఈరోజు బెంగళూరు వచ్చి ఎంతోమంది మీ అప్పులు తీర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా. బెంగళూరు అప్పులు చేసి తీర్చుకోవడానికి బెంగళూరు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మరి దేవుడు మీకు ఇంత ఆపర్చునిటీస్ ఇచ్చి తన్నే మర్చిపోతే అలాగా? ఆదివారమే నువ్వు ఎగనామం పెట్టేసి ఆయనకే పంచనామాలు పెడితే అలాగా? ఆలోచించుకో. దేవుడు ప్రతిసారి మనతో మాట్లాడుతుంటాడు.